హెల్తీ ఫుడ్ రోజు వీటిని తింటే వచ్చే తేడాని మీరే గమనిస్తారు. హెల్తీ ఫుడ్ మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మనం ఏం తింటున్నామో వాటిపై ఖచ్చితంగా అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. మరి మనం ఏం తింటే ఆరోగ్యానికి మంచిది, ఏమేం మీ డైట్లో చేర్చుకోవచ్చో ఇప్పుడు చూడండి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మరి పదార్థాలు ఏంటో వాటి వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. ప్రోటీన్ ఫుడ్. ఉదయాన్నే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అందుకోసం మనం అందరికీ అందుబాటులో ఉండే గుడ్లను ఎంచుకోవచ్చు. వీటిని మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారు. కాబట్టి హ్యాపీగా ప్రోటీన్స్ని మీ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోండి. గుడ్లతో పాటు పన్నీర్, చీజ్ వంటి వాటిని కూడా ట్రై చేయొచ్చు. రాగులు కూడా ప్రోటీన్కి బెస్ట్ సోర్స్ అని చెప్పొచ్చు. రాగులని మిక్సీ పట్టి రవ్వలా చేసి ఉప్మా ట్రై చేయండి. అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్స్ చేస్తే టేస్ట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా. కాబట్టి అలా ట్రై చేయండి. వీటితో పాటు పిండిలా చేసి దోసలు కూడా వేసుకోవచ్చు. రాగుల్లోని విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్ మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకి కూడా మేలు చేస్తుంది. నరాలకు విశ్రాంతిని ఇస్తుంది. సహజంగా నిద్ర వచ్చేలా చేస్తుంది. చక్కెరకి బదులు చాలామంది నేడు పంచదార అంటేనే భయపడుతున్నారు. మీరు కూడా అలానే ఆలోచిస్తే వాటి బదులు యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు ఎక్కువ కలిగిన బెల్లం, ఖర్జూరాలను వాడొచ్చు. బెల్లం తింటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు, కాలేయానికి చాలా మంచిది. దీంతోపాటు రక్తం శుద్ధి అవుతుంది. ఇక ఖర్జూరంలో అయితే పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవన్నీ షుగర్ పేషెంట్స్కి మేలు చేసేవే. కాబట్టి వీటిని కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. రోజూ ఖర్జూరాన్ని తింటే మలబద్ధకం దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్. ఇక చాలామంది డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు. అలాంటివారు వాటిని అలానే కాకుండా నీటిలో నానబెట్టి తినొచ్చు. ఇవి మెదడు ఆరోగ్యాన్ని బాగా చేస్తాయి. బాదం, వాల్నట్స్ తింటే శక్తి పెరుగుతుంది. అదే విధంగా వేరుశనగలు తింటే ప్రోటీన్ అందుతుంది. ఇవే కాకుండా పిస్తాపప్పులు బ్రెయిన్, ఐ హెల్త్కి చాలా మంచిది. కొబ్బరిని ఎలా తీసుకున్నా ఆరోగ్యమే. ఎందుకంటే ఇందులో మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీకి పోషకాలు అందుతాయి. ఇవే కాదు, జంక్ ఫుడ్ కాకుండా మనకి ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క మూలకం ఒక్కో ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. వాటన్నింటిని పొందాలంటే మీరు వాటిని డైట్లో యాడ్ చేసుకోవాల్సిందే. అయితే వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మరువొద్దు. మంచి ఆహారం, కాస్త వ్యాయామం, సరైన విధంగా నిద్ర, ఎక్కువ నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మన హెల్త్ని కాపాడుతాయి. వీటన్నింటిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్. ధన్యవాదాలు చూసినందుకు.